ఏపీలో నిన్న గోవా గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రిషికొండ భవనం మీద జగన్ కట్టించిన రిషికొండ భవనాన్ని పిచ్చాసుపత్రికి ఇస్తే బాగుంటుంది అనేది ఆయన చెప్పిన వర్షన్. ఏం చెప్తారు సార్? పాపం ముసలాయన వేయడానికి 87 ఏళ్ళు 88 ఏళ్ళు ఉంటాయి. నేను కూడా ఒకసారి విజయనగరం వెళ్ళినప్పుడు ఆయన కాలేజీ క్యాంపస్ సంఘ సమాచారం చూశాను, వాళ్ళ కోట అది చూశాను. ఆ విజయనగరం కోటలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉండింది. ఆ బ్రాంచ్లోనే 150 సంవత్సరాల కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే అప్పుడు దాన్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. వాళ్ళు రాసిన లెడ్జర్ కూడా చూశాను. ఆ లెడ్జర్ కనుక చూస్తే పోస్టల్ ఖర్చు 1 పైసా, ఇన్లాండ్ లెటరు, ఇంత సంగతి సమాచారం ఉన్నాయన్నమాట, లెక్కలు అనమాట. పుస్తకాలు రాసిన ఇంత పుస్తకాలు చూపించారు నాకు, నేను చూశాను. నేను ఏదో ముసలాయన అయిపోయాడు ఏదో అన్నాడేమో కానీ పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. 500 కోట్ల రూపాయలు పెట్టారు, పరదాలు కట్టారు. భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నివాసం ఉండడానికి కోసం అని చెప్పి ప్యాలెస్లు కట్టించుకున్నారు అని అంత చేయడం చెప్పారా? అవునా? అవును. అలాంటిది సెక్రటేరియట్ కింద కానీ అంతకుముందు అక్కడ హోటల్ ఉండేది కాబట్టి ఆ హోటల్ని డిమాలిష్ చేసి కట్టారు కాబట్టి ఒక 5 స్టార్ హోటల్ కింద దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. బాగా కట్టారన్నారు కాబట్టి దాన్ని పిచ్చాసుపట్టి చేయడం ఏంది? ఇంకా అంత పెద్ద వయసులో ఉన్నవాడు కాబట్టి మనం అంటే బాగుండదు, కానీ అదే చిన్నవాడు కనుకైతే నా లాంగ్వేజ్ ఇంకో రకంగా ఉంటుంది. పెద్ద ఆయన కదా ఏదో అన్నాడు, వదిలే, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఏం చేయాలి అంటే చక్కటి 5 స్టార్ హోటల్ కింద కనుక పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతకుముందు అక్కడ హోటలే ఉండేది, రిసార్ట్స్ ఉండేవి అక్కడ, అదే పని చేయొచ్చు. సిద్ధమా, అసెంబ్లీకి సిద్ధమా? అప్పుడేమో గగ్గోలు పెట్టారు సిద్ధమా సిద్ధమా అని చెప్పేసి. ఇప్పుడు ప్రజల సమస్యల మీద మాట్లాడదాం, బరాబర్ చర్చిద్దాం, వస్తారా అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు సవాలు. మరి వస్తారా రారా అనేది ఆయన ఇష్టమైతే పోతాడు, కష్టమైతే మానేస్తాడు. నువ్వెవడ సవాల్ చేయడానికి, నువ్వెవడ ఆడడానికి? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందనే ఉంది. వాళ్ళు 90 రోజులు అనేటువంటిది అసెంబ్లీ జరుగుతుంది. 90 రోజుల్లో కాన్సిక్యూటివ్ కూడా నువ్వు 3 సార్లు అటెండ్ కానీ కాలేదంటే నేను డీబార్ చేయొచ్చు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది కదా. రమ్మని చెప్పి ఆయన సవాల్ చేయడం ఏంది? నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేస్తున్నాను. ఈవీఎంలన్నీ మేనేజ్ చేసి ప్రోగ్రాంలు మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించుకొని మీరు గెలిచారు. నేను కూడా సవాల్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెట్టు, నేను సవాల్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు నాకు సోర్స్ కోడ్ ఇవ్వండి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇవ్వండి, ఏ టైప్ ఆఫ్ చిప్ వాడారో చెప్పండి, ఆ చిప్ అనేటువంటిది ఎవరి దగ్గర కొన్నారో చెప్పండి, ఫ్లో చార్ట్ వేసి నాకు చూపించండి. 60 లక్షల మిషన్లా, 40 లక్షల మిషన్లా, ఏ మిషన్లు వాడారో చెప్పండి, ప్రోగ్రామ్ ఎవడు రాశాడో చెప్పండి నాకు, చాలు. మీరు కూడా అసెంబ్లీలో ఉంటారో లేదో అన్న సంగతి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది, భారత రాజ్యాంగమే డిసైడ్ చేస్తుంది. అంతకుముందు ఒకసారి 67 సీట్లు వచ్చినప్పుడే ఆయన పాదయాత్రకు పోయాడు, అసెంబ్లీకి అటెండ్ కాల, ఇప్పుడు అటెండ్ కాల. భారత రాజ్యాంగంలో ఏముందో చదువుకోవద్దా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఏముందో చదువుకోవద్దా? ఏముంది అది? ఎప్పుడో 1960వ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో పార్లమెంట్లో ఉన్నటువంటి స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఇదే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఈ మరి 10% కూడా లేకుండా అపోజిషన్ హోదా ఏందండి అని ఒక మాట వరుసగా అన్నాడు ఆయన, అంతే. అది యాక్చువల్గా చట్టంలో ఎక్కడా లేదు. వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని 10% కూడా లేదు కాబట్టి మీకు లేదు, 10% కూడా లేదు కాబట్టి మీకు లేదంటారు. ఒకసారి పుస్తకాలు చదువుకోండి, షట్టర్ అండ్ కోల్ పుస్తకం చదువుకో, భారత రాజ్యాంగం చదువుకో, తెలుస్తుంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కేజ్రీవాల్ గారికి 67 వచ్చినాయి, బీజేపీ వాళ్ళకి 3 వచ్చినాయి. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారుగా. మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇరు? హాఫ్ నాలెడ్జ్డ్ ఫెలోస్ కనుక ఒక దగ్గర కనుక తయారైతే ఇలాగే ఉంటాయి. ఆ హాఫ్ నాలెడ్జ్డ్ ఫెలోస్కి పక్కన తప్పెట్లు వేసేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి లాంటి వాడు ఉంటే ఇలాగే ఉంటుంది. ఇదే క్లాసికల్ ఎగ్జాంపుల్. అది ఎక్కడ చట్టంలో లేదు. భారత రాజ్యాంగాన్ని బట్టి చట్టం ఉంటుంది, భారత రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అంటే ఎవరికి ఇవ్వాలి అంటే మెజారిటీ, అధికారంలో ఉన్నవాళ్ళు వేరే, 4-5 ప్రతిపక్షాలుగా అనుకుంటే అందులో మెజారిటీ సీట్లు ఎవరికి వచ్చాయో వాళ్ళకి ఇవ్వాలి. 164, 11 మెజారిటీ ఎవరు ఇవ్వాల్సిందే వాళ్ళకి. అదే కదా కోర్టులో ఫైటింగ్ జరుగుతుందిగా ఇప్పుడు. ఇంత దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదబ్బా. బీజేపీ వాళ్ళు ఇచ్చారా లేదా? 3 సీట్లు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చారుగా, ఎందుకంటే మెజారిటీ ఏదో, మెజారిటీ అది పార్టీ అది ఒకటే, మెజారిటీ సీట్లు వాళ్ళకే వచ్చినాయి. బీజేపీ వాళ్ళకి ఒక్కటే వచ్చింది అనుకుందాం, అప్పుడైనా ఇవ్వాల్సిందే. షట్టర్ అండ్ కౌలు ఒకసారి చదువుకోవాలి.
గతంలో కోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయో చదువుకోవాలి. నీ క్లాసికల్ ఎగ్జాంపుల్ అనేది కనపడతానే ఉంది. నేను తప్పేదనగా మాట్లాడుంటే క్షమించుదురుగాక. నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని జగన్మోహన్ రెడ్డి అంటే అది కూడా తప్పే. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అసెంబ్లీకి రావాల్సిందే. అసెంబ్లీ అనేటువంటిది ఒక మంచి వేదిక, నీకు చర్చించడానికి అదొక వేదిక. రండి మీరు. చంద్రబాబు నాయుడు అనలేదేంది నేను కూడా అసెంబ్లీకి పోనని. మరి అంటే అన్నీ కూడాను మామూలుగా అడప అంటూ ఉంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. దీని మీద అనవసరంగా డిబేట్లు పెట్టి మీరు వచ్చి మమ్మల్ని అడిగి సంఘ సంవత్సరం ఏంది పాడు పచ్చి వదలు పిండా కూడా తీసేవా బాబు. లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొరకు సజ్జల భార్గవ్ని కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. అరెస్ట్ చేశారా? చేయబోతున్నారట. మరి చేశారంటావేంటి? చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి సార్. ఏమో నిన్ను నన్ను కూడా చేస్తారేమో చూడు. ఏముంది అందులో? దొంగ కేసులు పెట్టడమే కదా. ఏముంది అందులో? పెద్ద కష్టమైన పని అయింది. ఏ కారణంగానే దొరకకపోతే షెడ్యూల్డ్ ట్రైబు షెడ్యూల్డ్ క్యాస్ట్ని హెరాస్ట్ చేశారు అని కేసులు పెడుతున్నారుగా. మరి నీ మీద నా మీద కూడా పెడతారేమో. మరి చూద్దాం. నా మీద పెట్టినా కానీ నాకేం ప్రాబ్లం లేదు, శుభ్రంగా పోతా. నోటీసు పట్టుకొని హైదరాబాద్ కానీ వచ్చారనుకో తీసుకుంటాను నోటీసు. పదండి నేను కూడా మీతో పాటు వస్తానంటాను. ఈ కారులో కూర్చోవాలా ఆ కారులో కూర్చోవాలా సంఖ్యలు వేస్తానంటే వెయ్యండి బాబు అంటాను. గుంటూరులో పెడతారా లేదు తీసుకెళ్ళి రాజమండ్రిలో పెడతారా చెప్పండి, నాకు ఏం అభ్యంతరం లేదు. నేను చిప్ప పట్టుకొని శుభ్రంగా క్యూలో నిలబడతాను. చుక్క నీళ్లు తాగను, భోజనం చేయను, ఆరోగ్యం దెబ్బతింటుంది. బాధ్యత మీదే. హాస్పిటల్లో చేర్పిస్తారు, రాయల్ ట్రీట్మెంట్, బెయిల్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నువ్వు ఏ బేసిస్ మీద నా మీద కేసు పెడతావు? నువ్వు షెడ్యూల్డ్ ట్రైబ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ హెరాస్మెంట్ కేసు తప్ప ఇంక వేరే ఛాన్సే లేదు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో నా 3-4 సంవత్సరాల కింద జరిగిన దానికి హైదరాబాద్లో కూర్చున్నాను నేను ఎందుకు చేస్తాను? నేను చేయాల్సిన అవసరం లేదు, నాకు అంత సీన్ కూడా లేదు. అయితే నువ్వు ఒక మాట అడగచ్చు, తెలంగాణకి సంబంధించిన కవిత ఢిల్లీలో చేసింది కదండి అంటావు. అవునా కదా? ఆమె నిజంగానే చేసింది కాబట్టి గది పెట్టింది. కేజ్రీవాల్ సామాన్యమైన మానవుడా? IRS ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో ఆఫీసర్గా పనిచేసి ఐ థింక్ జాయింట్ డైరెక్టర్గానో జాయింట్ కమిషనర్గానో ఉన్నాడు. మా మామయ్య కొడుకు ఇంకొకడు ఉన్నాడు, పేరు చెప్తే బాగుండదు, వాడి కాంటెంపరీ అనమాట. సేమ్ ఇద్దరు ఒకే బ్యాచ్. ఇప్పటికి కూడాను కేజ్రీవాల్తో పాటు IRS పాస్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్లో కస్టమ్స్లో సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేసే IRS ఆఫీసర్స్ నాకు చాలామంది తెలుసు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది చాలామంది తెలుసు. కొంతమంది వాలంటీర్గా రిజైన్ కూడా చేశారు. ఈయన కూడా అలాగే వాలంటీర్గా రిజైన్ చేసి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకంటే ఈ కవిత గారికి ఏమైనా ఎక్కువ తెలుస్తుందా చెప్పు? ఆయన తెలియదైంది పాలసీ ఎట్లా డిజైన్ చేయాలో తెలుసు కదా. దాని గురించి ఒక వీడియో చేశాను, పెట్టు 4 లక్షల మంది ఏమో చూశారు దాన్ని. అందుకని ఆ లిక్కర్ క్యాలెస్లో ఆయన చేయడం ఏంది, చేయడం ఏంది, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పెడతారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మగారి పేరు కూడా పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళు అయితే ఇక్కడ లేరు కదా, వాళ్ళ పేర్లు కూడా పెడతారు. దొంగ కేసులు పెట్టడానికి ఏముంది నాకు అర్థం కాదు. ఎవరి పేరైనా పెట్టచ్చు, సచ్చిన వాళ్ళ పేరు పెట్టినా కూడా పెడతారు. చూడు, ఈ నెలాఖరులో జగన్మోహన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏ కారణం పెట్టి అరెస్ట్ చేస్తారు? 10 ఏళ్ళ నుంచి ఏం గాడుదలు కాస్తున్నారా మీరు? 1,00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 0 జేడీ లక్ష్మీనారాయణ గారే చెప్పారు. దాని తర్వాత మానేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు అంతే. పొద్దున అరెస్ట్ అయిపోతున్నాడు, సాయంత్రం అరెస్ట్ అయిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వెనక నుంచి చేయించాడు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కేంద్ర బృందాలు వచ్చేసినాయి, మిలిటరీ వాళ్ళు కూడా వచ్చేసారు, అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. తుస్సుమన్నది. పోనీ ఆ కేసు ఏంది? 2 పాయింట్లు, అక్రమ సంబంధము ఆస్తి, అంతే. ఇంకంతకంటే ఇంకేం లేదు. ఆడ చెప్పేవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అమరావతి మునగలేదు అంటారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏమో మేము లోన్ అని దొబ్బండి అన్నారు. ఈ మాట నేను చెప్పడం నారాయణ గారే చెప్పారు. జగన్ముఖం చూసి అమరావతిలో సంగతి సమాచారం ఏంటిది, ఎక్కడ మునగలేదు, నీళ్లు లేవు, సంగతి సమాచారం అన్నారు. అదే నారాయణ గారు నీళ్లు ఎక్కువైపోయినాయి, మునిగిపోతున్న ఉద్దేశంతో రోడ్డుని 25 మీటర్లు తెగ్గొట్టండి అని చెప్పి నేనే చెప్పానని ఆయనే చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఎంత అయింది, ఈ ఇయర్ ఎంత అయిందిగా. సింగపూర్ వచ్చేస్తుంది ఆహా బ్రహ్మాండం అన్నారు వాళ్ళు. చివరికి సింగపూర్ వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు మీరు వద్దు, మీ అమరావతి పొద్దు పోండ్రా బాబు అన్నారు. అన్నీ ఇలాగే ఉంటాయి. అందుకని అందులో ఇది ఒక పార్ట్, అది అంతకంటే ఏం లేదు. పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.